హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వాతి క్యాజువల్ హౌస్. ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. ప్రస్తుతానికి నేను ఏమంటారు ఒక ఫ్రీ మోడ్లో ఉన్నా అనమాట. అందుకే బ్యాక్ టు బ్యాక్ కొన్ని వీడియోస్ అన్నీ పోస్ట్ చేసుకుంటున్నా. సో ఇప్పుడే నేను ఆ టైంని యూటిలైజ్ చేసుకుందామనైతే రెడీ అయిపోయాను. సో మీకు ఎలాంటి వీడియోస్ కావాలనేది కమెంట్ చేశారు చాలామంది. సో నేను మళ్ళీ కుర్తీస్తో మీ ముందుకు వచ్చేసా. బెస్ట్ కుర్తీస్, చాలా చాలా బ్యూటిఫుల్ కుర్తీస్ అట్ మినిమం రేంజ్ అండ్ కాస్టింగ్ చూసి ఇలా చేశాను అనమాట. ఫస్ట్ అయితే ఈ డ్రెస్ అండ్ నా జ్యువెలరీ విషయానికి వచ్చేస్తాను. ఫస్ట్ నేను వేసుకున్న జ్యువెలరీ అంతా అడుగుతారు కదా, ఎక్కడ కొన్నారు ఏంది అని. సో దానికోసం అయితే నేను చెప్పేస్తాను అనమాట. ఇన్స్టాగ్రామ్ పేజ్లో కొన్నాను ఇవి. లైక్ నాకు వైట్ అంటే మహా పిచ్చి. వైట్ జ్యువెలరీ నాకు చాలా చాలా ఇష్టం. ఐ డోంట్ నో ఎందుకు అనేది, ఐ డోంట్ నో, బట్ ఐ లైక్ వైట్ జ్యువెలరీ. ఇలా పర్ల్ జ్యువెలరీ అంటే నాకు చాలా చాలా ఇష్టం అనమాట. సో ఈ ఇయర్ రింగ్స్ చాలా నచ్చాయి. యాక్చువల్లీ ఇమేజ్లో చూసినప్పుడు చాలా చిట్టిగా ఉండే ఇయర్ రింగ్స్, కానీ పెద్దగా వచ్చాయి. నాకు ఐఎమ్ సో హ్యాపీ. చిన్నగా ఉంటాయి అని అనుకుంటా ఉన్నా, బట్ పెద్దగానే. నాకు నెక్లెస్ కూడా సూపర్ ఉంది తెలుసా. అసలు నాకు ఎంత నచ్చిందో. మనం ఏదైనా పార్టీస్కి వెళ్ళినప్పుడు, డే అవుట్స్, హాలిడేస్కి ఇట్లా వెళ్ళినప్పుడు గోల్డ్ జ్యువెలరీ మనం అంతా క్యారీ చేయం కదా. సో ఇలాంటి మినిమం జ్యువెలరీ మన దగ్గర ఉంటే మనం ఎన్ని కథలైనా పడచ్చు అనమాట. అందుకోసమే ఇది. అండ్ వన్ మోర్ థింగ్, దిస్ వన్. ఇది నేను లోకల్ స్టోర్లో కొన్నాను. బాగా కాస్ట్ అయితే అనిపించింది, బట్ నాకు ఇష్టం అనమాట ఇలాంటివి. సో అందుకోసం దీన్ని నేను లోకల్ స్టోర్లో కొన్నాను. కాస్ట్ కొంచెం ఎక్కువనే అనిపించినా కొన్నాను. బట్ మళ్ళీ నేను మీషోలో చెక్ చేస్తుంటే నాకు ఇది కూడా మీషోలో కనిపించింది. ఇది కూడా మీషో లింక్ కావాలంటే కమెంట్ చేయండి. ఐ విల్ పోస్ట్ ఇన్ డిస్క్రిప్షన్. సో అదనమాట విషయం. సో ఈ జ్యువెలరీ ఇన్స్టా పేజ్ కూడా నేను మెన్షన్ చేస్తాను డిస్క్రిప్షన్లో, ఎవ్రీథింగ్ క్లియర్గా. సో లేట్ చేసేయకుండా వీడియోలోకి వెళ్ళిపోస్. ఇస్ ఆల్సో ఫ్రమ్ మీషోలో 500 రూపీస్కే నాకు ఈ డ్రెస్ అనేది వచ్చింది. మల్ కాటన్ బటర్ఫ్లై డ్రెస్, చాలా చాలా ట్రెండ్ అయిన డ్రెస్. ఇందులో 2 కలర్స్ అయితే ఉన్నాయి, వైట్ అండ్ ఎల్లో. బట్ నాకైతే ఎందుకో వైట్ అందరినీ చూసి బోర్ కొట్టింది, అందుకే నేను ఎల్లో ట్రై చేశాను. సో ఇలా స్లీవ్స్ అయితే హాఫ్ స్లీవ్స్ వచ్చాయి, బట్ బాగానే ఉంది, ప్రెట్టీగా అనిపిస్తుంది. హాఫ్ స్లీవ్స్ వచ్చినా కూడా నాకేమి పెద్ద కంఫర్టబుల్గానే ఉంది, చాలా కంఫర్టబుల్గా అయితే అనిపిస్తుంది. సో ఫుల్ ఫ్రాక్ అనేది పక్కన ట్యాగ్ చేస్తాను. సో ఇది కూడా 500 రూపీస్ ఫ్రమ్ మీషో, 2XL సైజ్. ఓకే, లింక్స్ డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, చెక్ చేయండి. సో గైస్, ఇన్ని డ్రెస్సెస్ అయితే తెప్పించాను మీషో నుంచి. చాలా చాలా డ్రెస్సెస్, అసలు ఎన్ని డ్రెస్సులు ఉన్నాయి చూడండి. ఇవన్నీ మీతో ఇప్పుడు నేను షేర్ చేసుకుంటా. ఇంకా ఉన్నాయి, ఇవే కాదు, ఇవన్నీ ఓపెన్ చేశాను కానీ ఇలా చూపిస్తున్నా, బట్ చాలా ఉన్నాయన్నమాట. సో అవి కూడా నేను మీతో షేర్ చేసుకుంటా. క్వాలిటీ ఉంది తెలుసా, మస్తు ఉన్నాయి గైస్. ఈ ప్రైస్కి మీషోలో ఎందుకు ఇస్తున్నారో ఐ డోంట్ నో, బట్ ఇట్ ఈస్ వెరీ వెరీ నైస్. సో వన్ బై వన్ అయితే చూసేద్దాం. సో ఇన్ని అయితే తెప్పించాను అనమాట. అన్నీ కూడా ఫ్రాక్సే, మొత్తం ఫ్రాక్సే ఉన్నాయి. ఫస్ట్ అన్ని ఫ్రాక్స్. అండ్ త్వరలో వ్యాలంటైన్స్ డే కూడా వచ్చేస్తుంది కదా, సో అందుకోసం నేను ఇన్ని షాపింగ్ చేసా. సో వ్యాలంటైన్స్ డే అవుట్ఫిట్స్ చేయండి అక్క, రివ్యూ చేయండి అని చాలామంది అయితే అడిగారు. సో అందుకోసం నేను చాలా చాలా అవుట్ఫిట్స్ తెప్పించేశాను. సో లేట్ చేసేయకుండా వన్ బై వన్ అయితే చూసేద్దాం. ఫస్ట్ అవుట్ఫిట్ ఇదనమాట. దీని రెఫరెన్స్ పిక్ కూడా మీకు పెడతాను. అస్సలు ఎంత బ్యూటిఫుల్ ఉంది తెలుసా. ఇది నేను యాక్చువల్లీ 4XL తీసుకున్నా, ఎందుకంటే షార్ట్ స్లీవ్స్ కదా. 4XL తీసుకున్నా, నాకు స్లీవ్ అంటే కొంచెం ఆల్స్ ఎక్కువని 4XL తీసుకుంటే చాలా చాలా లూజ్ అయింది గైస్. 3XL సరిపోవచ్చు మన సైజెస్కి. సో నేను నాకు ఈ టాప్ చాలా నచ్చింది. ఎందుకో చెప్పనా, పాకెట్ వచ్చింది కాబట్టి. యాజ్ యూ ఆల్ నో, నాకు పాకెట్స్ ఉన్న కుర్తీస్ అంటే చాలా చాలా ఇష్టం. చూడండి, ఇదనమాట ఫుల్ ఫ్రాక్. ఇక్కడంతా ఆరెంజ్ కలర్కి చిన్న బెల్ట్ పట్టి ఇచ్చారు ఇలాగా బ్లాక్ది. ఇంటి పైన అంతా చెక్స్ అనమాట. చాలా బ్యూటిఫుల్ ఉంది. వేసుకొని కూడా నేను పక్కన మీకు వీడియో పెడతా. సూపర్ ఉంది తెలుసా, స్టైల్ చేశాను నేను ఆల్రెడీ. చాలా చాలా బాగుంది. ఎంత కంఫర్టబుల్ తెలుసా, ఈ కుర్తీ మాత్రం అంత కంఫర్టబుల్గా అయితే ఉంది. సో ఇదనమాట ఫస్ట్ కుర్తీ. చాలా బాగుంది కదా, నాకైతే నచ్చింది. అండ్ ఇలా 3 స్టెప్స్ ఇచ్చాడు బాగా. ఎంత ఫ్లేర్ ఉంది చూసారా, అసలు ఎంత ఫ్లేర్ ఉంది హ్యాపీగా. సో మనం ఏదైనా ఆఫీసెస్కి కూడా వేసుకెళ్ళొచ్చు, మంచిగా ఉంది.
క్లాత్ కూడా చాలా సాఫ్ట్గా ఉంది తెలుసా. సో కమింగ్ టు వన్ మోర్ బ్యూటిఫుల్ రెడ్ కలర్ బాందిని ప్రింట్ అనార్కలి. ఇది అనార్కలి అనమాట, బాందిని ప్రింట్లో వచ్చింది. అస్సలు తగ్గేదే లేదు అన్నట్టుగా ఉంది. నెక్ అయితే ఇలా ఉంది, అయితే వీ షేప్ ఇచ్చాడు అనమాట. అండ్ హ్యాండ్స్ అయితే కంప్లీట్ ఫుల్ హ్యాండ్స్, ఇట్లా హ్యాండ్స్కి కూడా గుడ్డ పట్టి ఇచ్చాడనమాట. ఇట్లా చిన్న లేస్ అయితే యాడ్ చేశారు, అన్ని ఫుల్ హ్యాండ్సే. అండ్ ఇది ఫ్లేర్ కూడా బాగానే ఉంది, అనార్కలి మోడల్. లోపల మంచిగా లైనింగ్ కూడా ఇచ్చాడు. అంతా బాందిని ప్రింట్ అనమాట. బాందిని ప్రింట్ వెనక్కి ఇలాగా వెనక టైప్స్ కూడా ఉన్నాయి, ఇలా స్ట్రింగ్స్ అయితే ఇచ్చారు. సూపర్ క్వాలిటీ, చాలా బాగుంది అసలు. ఇది చూడండి ఎంత బాగా మంచిగా అనార్కలి మనం స్టిచ్ చేసుకుంటే ఎలా ఉంటుందో అలానే ఉందన్నమాట. ఈ క్లాత్ అంతా చాలా సాఫ్ట్ ఉంది. మీరు అనుకోవచ్చు తీసుకున్న ప్రతిదీ కూడా బాగుంది బాగుంది అని చెప్తారు అని. లేదు, నేను నెగిటివ్ ఫీడ్బ్యాక్స్ కూడా చాలాసార్లు ఇచ్చాను. అంటే సైజెస్ కొన్ని సరిపోవు అనమాట. అప్పుడు నేను చెప్తాను, క్లాత్ కూడా కొంచెం వేరియేషన్స్ అయితే ఉంటాయి. అలాంటి క్లాత్ ఉన్నది నేను అసలు వీడియోనే చెయ్యను తెలుసా, ఎందుకంటే నేను టైం వేస్ట్ చేసుకోదలుచుకోలేదు అలాంటి వాటిపైన. సో అలాంటివి ఇంకా నేను రెఫర్ చేయనప్పుడు మీరు నన్ను అనడానికి లేదు కదా. సో అందుకోసం నేను ఏదైనా కొంచెం క్లాత్ డిఫరెన్సెస్ ఉన్నా నేనైతే అస్సలు వీడియో తీయడానికి కూడా ఇష్టపడను. అందుకే వెంటనే రిటర్న్ అయితే చేసేస్తాను, దిస్ ఇస్ నాట్ ఏ గుడ్ క్వాలిటీ అని చెప్పి మెన్షన్ చేసేసి ఇచ్చేస్తాను అనమాట. సో మీరు దాని గురించి కంగారు పడాల్సిన అవసరం లేదు. అండ్ ఇంకొకటి క్లారిటీ ఇస్తాను ఈ వీడియోలో, ఏంటి అంటే ఇప్పుడు ఈ కుర్తీ కాస్ట్ 600 అనుకోండి, నాకు కరెక్ట్గా కాస్ట్ గుర్తులేదు, బట్ సపోజ్ ఈ కుర్తీ కాస్ట్ 600 అనుకోండి. మీరు ఆ 600కి మాత్రమే ఈ కుర్తీ వచ్చిందని అంతకు మించిన క్వాలిటీ ఎక్స్పెక్ట్ చేయొద్దు, ఎందుకంటే క్వాలిటీకి తగినట్టే ప్రైస్ ఉంటుంది. ఇదే డ్రెస్ నేను మా చెల్లి శుభమస్తు షాపింగ్ మాల్లో తీసుకున్నాం అనమాట. అంటే చాలా బాగుంది ఆ డ్రెస్. నా దగ్గర ఫోటో లేదంటే పెట్టేదాన్ని. అది కూడా బాందిని ప్రింట్ అండ్ క్లాత్ అయితే చాలా సాఫ్ట్ జార్జెట్. ఇదేంటంటే మిక్స్డ్ జార్జెట్ వస్తుంది. సో అందుకోసమే మనకి ప్రైజెస్ అన్నీ కూడా కొంచెం మీషోలో రీజనబుల్గా ఉంటాయి. ఎందుకంటారా, సో మీషోలో అన్నీ వాడినవి ఇస్తున్నారు అన్నట్లు కాదు. దట్ ఈస్ రాంగ్ పర్సెప్షన్. వాడి వేసుకొని ఇవ్వట్లేదు, ఇలా స్టైల్ చేసి మీకు చూపించి మీకు నచ్చితేనే మీరు కొనుక్కోండి, అంతే కదా. సో దట్స్ మై పర్సెప్షన్ అనమాట. సో కదా ఇప్పుడు లోటస్ శారీ ఉంది, లోటస్ శారీ వాడు 500కి ఎందుకు పెట్టలేదు, 1300కి ఎందుకు పెట్టాడు, జస్ట్ థింక్ కదా. సో క్లాత్ని పట్టే ప్రైస్ ఉంటుంది అండ్ క్వాలిటీని పట్టే కూడా వాళ్ళు ఇస్తారు. ఒక్కొక్కసారి హై క్వాలిటీ ప్రోడక్ట్స్ కూడా వచ్చేస్తాయి, అది మన అదృష్టం. మనం చూస్ చేసుకునేటప్పుడు చాలా మినిమల్గానే ఉంటుంది. ఎగ్జాంపుల్ నేను ఇంకొక ఫ్రాక్ చూపిస్తా, దాని కాస్ట్ 360 రూపీసే, బట్ దాని క్వాలిటీ చూడాలి, వేరే లెవెల్లో తెలుసా, వేరే లెవెల్లో ఉంది. అందుకే నాకు బాగా నచ్చింది. కాస్ట్ అయితే 470 రూపీస్ అండ్ దీనికి మంచిగా దుపట్టా కూడా ఇచ్చాడు. దుపట్టా మీరు చాలా ఎక్స్పెక్ట్ చేయొద్దు, చాలా చిన్న దుపట్టా, సింపుల్గా బాగుంది. చిట్టి దుపట్టా అనమాట. కిడ్స్కి ఏదైనా శారీ లాగా కట్టేయచ్చు దీన్ని. సో దుపట్టా అయితే ఇలా ఉంది, సింపుల్గా చిన్నగా ఉందన్నమాట దుపట్టా. అండ్ ఫ్రాక్ అయితే ఇలా. సో అదనమాట ఈ ఫ్రాక్. 475 రూపీస్కి దుపట్టా ప్లస్ డ్రెస్సులు వచ్చాయి కదా, సూపర్ కదా. ద మోస్ట్ ఫేవరెట్ డ్రెస్ నాకు వీటన్నిటిలో. నేను ఎప్పుడు డ్రెస్ అనేది ట్రై చేయలేదు. సో నాకు ఫర్ ద ఫస్ట్ టైం నేను ట్రై చేసా, బట్ నాకు చాలా చాలా నచ్చింది కూడా. ఇలా ఇది నెక్ అయితే డెప్త్ ఏం లేదు, నాకు సరిపోయింది. నేను పక్కన వీడియో అయితే పోస్ట్ చేస్తాను. చాలా చాలా బాగుంది గైస్. అండ్ వ్యాలంటైన్స్ డేకి మీరు ఏదైనా మీ పార్ట్నర్తో కానీ మీ లవ్వర్తో కానీ బయటికి వెళ్ళాలి, ఈ పార్టీ అవుట్ఫిట్ వేసుకెళ్ళండి, ఫిదా అయిపోతారు. అంత బాగుంది తెలుసా గైస్, నిజంగా ఎంత మంచిగా. అండ్ నేను ఎక్సెల్ ఆర్డర్ చేశాను, ఇందులో లేదనమాట సైజు. నేను ఎక్సెల్ ఆర్డర్ చేశాను, ఎందుకు చేశాను నాకు తెలీదు. ఎక్సెల్ ఒక్కొక్కసారి నేను అలా డంప్ పెట్టేస్తూ ఉంటాను అనమాట. సో ఎక్సెల్ ఆర్డర్ చేశాను, ఎక్సెల్ ఆర్డర్ చేయగానే ఇది వచ్చింది అండ్ నాకు ఫిట్ అయింది. నేను లైక్ వావ్, నాకు ఎక్సెల్ సరిపోతుందా అని నేను షాక్ అయినా. సో భలే అనిపించింది నాకు ఈ డ్రెస్ మాత్రం, భలే క్యూట్గా స్వీట్గా అనిపించింది. అండ్ ఫర్ ష్యూర్ మీ పార్ట్నర్స్కి ఈ డ్రెస్ చాలా చాలా నచ్చుతుంది. దే ఫెల్ ఇన్ లవ్ విత్ యూ. నిజంగా అంత మంచిగా ఉంది.
చాలా బాగుంది. అండ్ చూడండి, మీకు కావాలంటే సైజ్ చూపిస్తా. ఎక్సెలే వచ్చింది నాకు. అదనమాట. ఇక్కడ మంచిగా ఇట్లా ఇచ్చారు. మొత్తం చాలా చాలా కంఫర్టబుల్ వేర్. మై ఫేవరెట్, వన్ ఆఫ్ మై ఫేవరెట్ డ్రెస్సెస్ ఇది. అంత బాగా నచ్చింది అనమాట. దానికి ఫుల్ హ్యాండ్స్ అయితే ఇచ్చారు. ఇంకా లైనింగ్లో ఏమీ లేవన్నమాట. జస్ట్ ఫుల్ లెంత్ ఫ్రాక్ ఇది, ఇంకా ఫుల్ లాంగ్ ఫ్రాక్. అండ్ వన్ మోర్ థింగ్, మెటర్నిటీ వేర్కి, అంటే ఇప్పుడు మెటర్నిటీ షూట్స్ బాగా చేసుకుంటున్నారు కదా అందరూ. సో మెటర్నిటీ టైంలో కూడా దీన్ని మంచిగా యూస్ చేయొచ్చు. సో బంప్ బాగా కనిపిస్తుంది. ఇలాంటి డ్రెస్సెస్లో బంప్ చాలా బాగా కనిపిస్తుంది. సో ట్రై ఫర్ ఇట్. మీకు ఇంకా చాలా మెటర్నిటీ, నేను త్వరలో రీల్ పోస్ట్ చేస్తాను, ఈరోజు కానీ రేపు కానీ, మ్యాక్స్ టుమారో చేసేస్తాను అనమాట. మెటర్నిటీ షూట్ ప్రిఫరెన్సెస్ అని కొంతమంది అడిగారు, అందుకోసం వాళ్ళ కోసం చేస్తున్నా. ఈ డ్రెస్ అయితే బ్యూటిఫుల్గా ఉంది. నాకు లిటరలీ ఐ ఫెల్ ఇన్ లవ్. అండ్ యూ నో, రెడ్ ఈజ్ మై ఫేవరెట్ కలర్. ఈ డ్రెస్ చూసి నవ్వుకోవాలి. ఎందుకో చెప్పనా, ఇది చూడండి, చాలా చిన్నగా ఉంది. అసలు చిన్న, మా పాపకు సరిపోవచ్చు ఈ డ్రెస్. నిజంగా అంత బాగుంది ఇది. కాకపోతే లెంత్ చాలా ఉంది, కానీ అదర్వైజ్ సాన్వికాకి బెస్ట్ ఆప్షన్. అంత చిన్నగా ఉంది గైస్. ఎందుకు నేను డబల్ ఎక్స్ఎల్ పెడితే ఇంత చిన్న సైజు పంపించాడు ఏంది అసలు. బట్ వాట్ ఎవర్, డ్రెస్ అయితే బాగుంది. ఓకే, 8 out of 10 ఇస్తాను. ఈ రేటింగ్స్ అయితే 8 out of 10. ఓకే, ఇంత ఫ్రిల్ అయితే ఉంది బాగా. వన్ ఆఫ్ ద ఆరెంజ్ కలర్. ఈ కలర్ బాగుంటుంది వేసుకుంటే. ఈ కలర్ మంచిగా కనిపిస్తుంది, బ్రైట్ కనిపిస్తుంది. నాలాంటి స్కిన్ టోన్ వాళ్ళకి బ్రైట్ కలర్సే బాగుంటాయి. లైట్ కలర్స్ అస్సలు పోవద్దు, అస్సలు బాగుండవు. ఓకేనా? సో ఇదనమాట ఈ క్లాత్. క్లాత్ అయితే చాలా బాగుంది, కానీ సైజ్ చిన్నగా ఉంది. డ్రెస్ కాస్ట్ అయితే 478. ఓకే, కమింగ్ టు వన్ మోర్. ఇది కూడా పింక్. అన్నీ మ్యాక్సిమం పింకే అనమాట. వ్యాలంటైన్స్ డే స్పెషల్ అవుట్ఫిట్స్ కదా ఇవి. సో కంప్లీట్గా జార్జెట్ వచ్చింది. ఇది 3 piece అనుకుంటా. ఓవర్ కోట్ వచ్చి చూడండి, ఇది మిడ్డీ 3 piece. ఇది 3 piece అనమాట. దీనికి వచ్చిన ఓవర్ కోట్, దీనికి ఇలా కోట్ అయితే ఇచ్చాడు. బాగుంది కదా, నైస్. దీనికి ఇలా కోట్ ఇచ్చాడు, పైన వేసుకున్నాయి. బాగుంది కదా, నాకు నచ్చింది ఇది. చూద్దాం, దీన్ని స్టైల్ చేద్దాం. సూపర్ ఉంది అసలు, చాలా చాలా బాగుంది గైస్. సో పింక్. సో వ్యాలంటైన్స్ డే అంటేనే పింకులు రెడ్లే ఎక్కువ ప్రిఫర్ చేస్తాం కదా. సో బాగుంది, నైస్. సో ఆ డ్రెస్ కాస్ట్ 777, అంటే 777కి ఇంత మంచిగా వచ్చింది కదా మీషోలో. నిజంగా ఆ డ్రెస్ వేసుకొని కూడా నేను మీకు ట్యాగ్ చేస్తాను, చూడండి. వన్ ఆఫ్ ద మోస్ట్ రిక్వెస్టెడ్ అనమాట. అక్క, మీషోలో స్పేస్ సిల్క్ ఫ్రాక్స్ వచ్చాయంట, మీరు రివ్యూ చేయండి అని చాలామంది నాకు డిఎమ్స్ చేశారు తెలుసా. అందుకోసమే నేను ఈ ఫ్రాక్ని తెప్పించాను. అదర్వైజ్ నాకు స్పేస్ సిల్క్ మీద అంత ఇంట్రెస్ట్ అయితే లేదు. జస్ట్ మీరు అడిగారన్న ఒక్క ఉద్దేశంతోనే ఇవి నేను తెప్పించాను అనమాట. సో బ్యూటిఫుల్ ఉంది గైస్, ఎంత బాగుందో చూడండి. లైట్ వెయిట్, అసలు చాలా అంటే చాలా లైట్ వెయిట్. అయితే ఇట్లా పఫ్ స్లీవ్స్ వచ్చాయి. నెక్ మొత్తం నార్మలే ఉంది, నథింగ్ మచ్. అండ్ జస్ట్ ఇలా ఏ లైన్ కుర్తీ లాగా కుట్టారు. అంబ్రెల్లా ఫ్రాక్ లాగా అయితే ఉంది. సో ఇట్లా ఉంటుంది అనమాట వేసుకుంటే కూడా. ఓకే, ఇది ఇంకొక డ్రెస్. బాగా లెంత్, నీ లెంత్ అయితే ఉంది, నీ లెంత్ వరకు వచ్చింది చూడండి. ఓకేనా? సో ఇదనమాట ఇంకొక. ఇది నేను పీచ్ కలర్ ట్రై చేశాను. నేనే చెప్తుంటాను కదా లైట్ కలర్స్ ట్రై చేయొద్దు అని. ఎందుకో నాకు ఆ రోజు లావెండర్ ఉండే, ఇది ఉండే. సో పిస్తా కలర్ ట్రై చేద్దాము, చాలా రోజులు అయిపోయింది పిస్తా కలర్ ఒక డ్రెస్ అనేది వేసుకొని అనేసి ఇది తెప్పించుకున్నాను అనమాట. సో చూద్దాం ఎలా ఉంటుంది అనేది. కమింగ్ టు వన్ మోర్ పింక్. సో అన్ని పింకే పెట్టేశాను కదా చాలా వరకు. అసలు ఇది పింక్ ఫ్లోరల్ ఫ్రాక్ అనమాట. సో లాస్ట్ టైం నేను ఒకటి బ్లూ కలర్ ఫ్రాక్ తెప్పించాను కదా, అప్పుడు చాలామంది అడిగారనమాట. ద మోస్ట్ ట్రెండింగ్ అనమాట ఈ ఫ్రాక్. అసలు ఇన్స్టాలో ఎక్కడ చూసినా ఈ ఫ్రాక్స్ బాగా ట్రెండ్ అవుతున్నాయి. సో నేను కూడా మీషోలో ట్రై చేసిన, ఉంటాయేమో చూద్దాము. బాగున్నాయి గైస్ ఈ ఫ్రాక్స్ మాత్రం, నాకు చాలా నచ్చాయి. ఇది కొంచెం కాస్ట్లీనే అనిపించింది, 800.
ఈ డ్రెస్ కాస్ట్ అయితే 800. ఓకే, సో బ్యూటిఫుల్ ఫ్రాక్. వావ్, మస్తు ఉంది గైస్. ఇది నేను తీసుకున్నది 3XL. లాస్ట్ టైం నాకు ఎక్సెల్ టాప్ వచ్చింది, సో చాలా పర్లేదు, అయినా నేను మేనేజ్ చేయగలను. బట్ ఇది చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది, మంచి ఫ్లోరల్ ఉంది. అసలు చూడండి ఎంత ఉంది, చూడండి ఎంత బాగుంది, మంచిగా ఉంది గైస్. 800కి బాగానే వచ్చింది. కాస్ట్లీ అంటే 800కి అసలు ఈ క్లాత్ చాలా బాగుంది గైస్, మంచిగా ఉంది. అసలు సాఫ్ట్ ఆర్గాన్జా తెలుసా, ఎంత బ్యూటిఫుల్గా ఉందో, వెరీ నైస్. సో దీన్ని కూడా నేను వేసుకొని మీకు చూపించేస్తాను. ఓకే, బాగుంది, నాకు నచ్చింది. కింద ఇలా ఫ్రిల్స్ ఇచ్చాడు. నాకు ఫ్రాక్స్ అంటే చాలా ఇష్టం, యాజ్ యూ ఆల్ నో. నాకు చాలా చాలా ఫేవరెట్ నా ఫ్రాక్స్ అంటే. సో ఇదనమాట ఇంకొక ఫ్రాక్. ఓకే, సో లాస్ట్ ఫ్రాక్ ఫర్ దిస్ హాల్. సో బ్యూటిఫుల్ ఫ్రాక్, చాలా చాలా ట్రెండింగ్లో ఉన్న ఫ్రాక్ అనమాట. ఇమేజ్ చూస్తున్నారు కదా, ఈ ఇమేజ్లో అంత బాగుంటుంది ఈ ఫ్రాక్ కూడా. బ్యూటిఫుల్ ఉందో అసలు, వైట్ కలర్. అన్ని వ్యాలంటైన్స్ డే అని చెప్పి వైట్ చూపిస్తున్నావు ఏదక్క అనుకుంటున్నారా? అలా అని కాదు, నాకు ఈ ఫ్రాక్ ఎందుకో బాగా నచ్చింది, చాలా డీసెంట్గా ఉందన్నమాట. అందుకోసమే నేను ఈ ఫ్రాక్ తెప్పించాను. సో బ్యూటిఫుల్ గైస్, చాలా చాలా బ్యూటిఫుల్ ఉంది గైస్, నిజంగా బ్యూటిఫుల్ ఫ్రాక్. చూడండి ఎంత బాగుందో, క్లాత్ కూడా అదిరిపోయింది, రేయాన్ కాటన్ వచ్చింది. అండ్ ఇలా పఫ్ స్లీవ్స్ వచ్చాయి, ఇలా చిన్న గోటి కూడా ఇచ్చాడు హ్యాండ్స్కి. ఎంత బాగుంది కదా, నాకైతే మస్తు నచ్చింది. ఇట్లాంటి క్లాత్స్ తీసుకోవాలి ఎప్పుడైనా కూడా. సో అదనమాట, దిస్ ఇస్ వన్ ఆఫ్ ద ఫ్రాక్, వైట్ అండ్ బ్లూ కాంబినేషన్, సూపర్ ఉంది. ఇది కూడా 3XL తీసుకున్నాను సైజు. క్లాత్ కూడా సూపర్ క్వాలిటీ, చాలా చాలా బాగుంది, మస్తు క్వాలిటీ అనిపిస్తుంది. సో దట్స్ ఇట్ ఫర్ ద వ్లాగ్ గైస్. సో అన్ని డ్రెస్సెస్ అన్నీ చూపించేశాను, మీకు ఎలా అనిపించాయో కూడా నాకు కొంచెం కమెంట్ చేయండి, సో దట్ ఐ కెన్ ఇంప్రూవ్ స్టెప్ బై స్టెప్. సో అదనమాట, మనం ఛానల్ పెట్టి 1 year పైననే అయింది. అందరూ జనరల్గా అడిగే క్వశ్చన్స్, మీకు మానిటైజ్ అయిందా అని. లేదండి, నాకు ఇంకా మానిటైజేషన్ అవ్వలేదు. సో నేను చేసిన మిస్టేక్ ఏంటి అంటే, నేను చాలా వరకు షార్ట్స్ వీడియోసే పెట్టానన్నమాట. ఎంతైనా షార్ట్స్ వైరల్ అవ్వాలంటే అదృష్టం ఉండాలి. నేను కొంచెం కష్టపడుతున్నాను, కానీ నాకు ఇంకా మానిటైజేషన్ అవ్వలేదు. సో కొంచెం బాధగానే ఉంది, బట్ దట్స్ ఓకే. నేను తెలుసుకున్నాను అనమాట, వీక్లీ అట్లీస్ట్ 2-3 లాంగ్ వీడియోస్ పెడితే కానీ మనకి మంచిగా వ్యూస్ అనేవి రావు. సో ఇంతకుముందు నాకు మంచిగా ఇట్లా ఫ్యాషన్ వీడియోస్కి బాగా వ్యూస్ వచ్చేవి, బట్ నేను ఒక 1 week గ్యాప్ ఇచ్చేసరికి నాకు ఆ వ్యూస్ అనేవి తగ్గిపోయాయి అనమాట, బాగా తగ్గిపోయాయి. బట్ ఈవెన్ దో నేను మళ్ళీ స్టార్ట్ చేసా బిగినింగ్ నుంచి, రాకపోతాయా, మన కంటెంట్ నచ్చకపోతుందా అన్నట్టు స్టార్ట్ చేశాను. సో చూద్దాము, హోప్ గాడ్ విల్ గ్రేస్ ఆన్ మీ, బ్లెస్ ఆన్ మీ, ఏమైనా అనుకోవచ్చు. అదనమాట విషయం. సో మీరు కూడా కొంచెం నా వ్యూస్ షేర్ చేయండి, లైక్ చేయండి. నా వీడియోస్ నచ్చితే మీకు మంచిగా మీ ఫ్రెండ్స్కి చెప్పండి, లైక్ చేయండి. ఇంకా ఎలాంటి కంటెంట్ కావాలి, వ్లాగ్స్ చేస్తే ఇష్టపడతారా? సో వ్లాగ్స్ చేసే అంత టైం ఉండదు, కానీ వీక్లీ ఒక 1 వ్లాగ్ అయితే పెట్టగలను. ఎందుకంటే వెరీ బిజీ షెడ్యూల్ అనమాట. నేను ఆఫీస్కి వెళ్తాను, మా ఆయన ఆఫీస్కి వెళ్తారు, పాపని స్కూల్కి పంపిస్తారు, ఇంకా మా అత్తమ్మ ఒకరే ఉంటారు ఇంట్లో. సో నేను వ్లాగ్స్ ఎలాంటివి పోస్ట్ చేయాలి, ఎక్కడైనా బయటికి వెళ్ళినప్పుడు పోస్ట్ చేస్తాను. సో అలాంటి వ్లాగ్స్ మీకు ఇష్టమైతే చెప్పండి, వ్లాగ్స్ అయితే పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. సో మీకు వ్లాగ్స్ ఇంట్రెస్టెడా? ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ఛానల్లో మీకు వ్లాగ్స్ కావాలా వద్దా, ఒక క్వశ్చన్ మార్క్. కావాలంటే కమెంట్ చేయండి, సో దట్ ఐ విల్ షూట్ వ్లాగ్స్ యాజ్ వెల్. వీక్లీ ఒక వ్లాగ్ అనేది పెట్టడానికి ట్రై చేస్తాను. ఏదైనా సండే అవుటింగ్కి వెళ్ళినప్పుడు ఎలా అయినా వెళ్తూనే ఉంటాము, ఏదో ఒకటి వండుతూనే ఉంటాము. సో అలా ఏదైనా ఫన్ వ్లాగ్ ఒకటి ట్రై చేస్తాను, షూట్ చేస్తాను. సో అదనమాట. ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో ఖచ్చితంగా కమెంట్ చేయండి. అండ్ నన్ను ఇంతవరకు ఆదరిస్తూ 7,000 వరకు వచ్చాం మనము సబ్స్క్రైబర్స్. అది కూడా నాకు షార్ట్స్ వల్లే వచ్చారులేండి, లాంగ్ వీడియోస్ తక్కువనే. ఒక వీడియోనే మంచిగా వైరల్ అవుతుంది, కానీ మిగిలిన అన్ని 1,000-2,000 అట్లనే ఆగిపోతున్నాయి. వస్తాయి, జస్ట్ హోప్ ఫర్ ద బెస్ట్. వస్తాయిలేండి, ఏదో ఒక రోజు మనం కూడా రీచ్ అవుదాము. పెద్ద సెలబ్రిటీ అవ్వక్కర్లేదు, ఒక ఎత్తుకి ఎదగాలి అనేది నా కోరిక.
చూద్దాం, లెట్స్ సీ వాట్ విల్ హ్యాపన్ ఇన్ ఫ్యూచర్. దట్స్ ఇట్, అదనమాట విషయం. సో ఇంకా ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ, బాయ్.